మన భారత ఆర్థిక వ్యవస్థను ఓ పెద్ద యంత్రంలా ఊహించుకోండి. మరి దాని భాగాలు ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు ఆ యంత్రాన్ని విప్పి దాని లోపలేముందో చూద్దాం. అందరికీ స్వాగతం. ఒక పెద్ద బిల్డింగ్ని అర్థం చేసుకోవాలంటే ముందు దాని పునాదులు చూడాలి కదా. అలాగే మన ఆర్థిక వ్యవస్థకు అసలైన మూలస్తంభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే ముందుగా ఆర్థిక వ్యవస్థకున్న 3 పిల్లర్స్ ఏంటి, తర్వాత దాని సైజ్ని ఎలా కొలుస్తారు, ఆ తర్వాత ఈ సిస్టంలో పనిచేసే ప్రజల గురించి, ఇంకా ఫైనల్గా అసలు ఈ సిస్టంని నడిపించేది ఎవరు అనే విషయాలు చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా మన ఆర్థిక వ్యవస్థను 3 ముఖ్యమైన భాగాలుగా, అంటే 3 రంగాలుగా విభజించి చూద్దాం. మన ఎకానమీ జర్నీలో ఫస్ట్ స్టెప్ ప్రాథమిక రంగం. అంటే మనం నేరుగా ప్రకృతి నుంచే వనరులను తీసుకునే పనులనమాట. ఉదాహరణకి వ్యవసాయం, గనులు తవ్వడం, అడవుల నుంచి కలప సేకరించడం, ఇవన్నీ. మిగతా అన్ని రంగాలకు ఇదే బేస్. నెక్స్ట్ ద్వితీయ రంగం. ఇక్కడ ఏం జరుగుతోందంటే ప్రాథమిక రంగం నుంచి వచ్చిన ముడిసరుకుని ప్రాసెస్ చేసి కొత్త వస్తువులుగా మారుస్తారన్నమాట. అంటే పత్తిని బట్టగా మార్చడం, ఇనుముని కరిగించి కార్లు తయారు చేయడం, ఈ మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతోంది. అందుకే దీన్ని తయారీ రంగమని కూడా అంటాం. ఇక మూడోది తృతీయ రంగం. దీన్నే మనం సేవారంగం అంటాం. ఇక్కడ వస్తువులను తయారు చెయ్యరు, బదులుగా సర్వీసులను అందిస్తారు. ఉదాహరణకు టీచర్లు పాఠాలు చెప్తారు, డాక్టర్లు వైద్యం చేస్తారు, బ్యాంకులు డబ్బుల వ్యవహారాలు చూస్తాయి. ఇవన్నీ సేవల కిందకే వస్తాయి. ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కసారిగా చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ప్రాథమిక రంగమంటే ప్రకృతి నుంచి డైరెక్ట్గా తీసుకోవడం, ద్వితీయ రంగమంటే వాటిని కొత్త వస్తువులుగా తయారు చేయడం, ఇక తృతీయ రంగమంటే ఈ రెండింటికి ఇంకా సమాజానికి అవసరమైన సేవలు అందించడం. సింపుల్. సరే, ఈ 3 రంగాలు వేర్వేరుగా కనిపిస్తున్నా అవి ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడండి. ఇది అచ్చం ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఉదాహరణకి ప్రాథమిక రంగంలో వర్షాలు పడక చెరకు పంట పోయిందనుకోండి, వెంటనే ద్వితీయ రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టర్లకు ముడిసరుకు ఆగిపోతుంది, ప్రొడక్షన్ స్టాప్. దాని ఎఫెక్ట్ తృతీయ రంగంపై పడుతుంది. చక్కెరను రవాణా చేసే లారీలాగిపోతాయి, దుకాణాల్లో అమ్మకాలు పడిపోతాయి. చూసారా ఒకదాని దెబ్బ మిగతా రెండింటి మీద ఎలా పడిందో? ఓకే, ఈ 3 రంగాలు కలిసి మన ఆర్థిక వ్యవస్థ అనే పెద్ద యంత్రాంగాన్ని నడుపుతున్నాయని అర్థమైంది. మరి ఈ యంత్రం ఎంత పెద్దది, దాని అవుట్పుట్ని మనం ఎలా కొలవగలం? ఆ విషయం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సైజ్ని కొలవడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన మీటర్ స్థూల దేశీయోత్పత్తి. మన న్యూస్లో రోజు వినే జీడిపి అంటే ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సర కాలంలో మన దేశ సరిహద్దుల్లో తయారైన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే అంతిమ వస్తువులు సేవల మార్కెట్ విలువే జీడిపి అన్నమాట. గమనించండి, ఇక్కడ అంతిమ లేదా ఫైనల్ అనే పదం చాలా చాలా ముఖ్యం. అంటే ఏంటంటే కస్టమర్ నేరుగా కొని వాడే వస్తువులు మాత్రమే లెక్కలోకొస్తాయి, ఒక వస్తువు తయారీలో వాడే మధ్యంతర వస్తువులు కాదు. ఎందుకలా? దానికో పెద్ద కారణముంది. ఆ కారణమే డబుల్ కౌంటింగ్ అనే ప్రాబ్లంని అవాయిడ్ చేయడం. డబుల్ కౌంటింగ్ అంటే ఒకే వస్తువు విలువని మళ్లీ మళ్లీ లెక్కించడం. ఎందుకంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ ధరలో దాన్ని తయారు చేయడానికి వాడిన అన్ని ముడి పదార్థాల విలువ కూడా కలిసి ఉంటుంది. అందుకే ఆ తప్పు జరగకుండా కేవలం ఫైనల్ ప్రోడక్ట్ విలువను మాత్రమే లెక్కిస్తారు. ఉదాహరణకు ఇక్కడ చూస్తున్నాం, ఫైనల్ గుడ్ అంటే కస్టమర్ కొన్న ఆ బిస్కెట్ ప్యాకెట్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే దాన్ని తయారు చేయడానికి వాడిన పిండి, చక్కెర, నూనె లాంటివి. సో జీడీపీలో మనం బిస్కెట్ ప్యాకెట్ విలువనే తీసుకుంటాం, ఆ పిండి, చక్కెర విలువలనే విడిగా కలపమన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఆర్థిక వ్యవస్థ స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు అనే విషయాలు చూశాం. కానీ ఈ యంత్రాన్ని నడిపించే ఇంధనం ఎవరు? ప్రజలు, పనిచేసేవాళ్లు. సో ఇప్పుడు మనం మన శ్రామిక శక్తి గురించి, వారి పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని సూటిగా ఒప్పుకోవాలి. మన దేశంలో పనిచేసే కోట్లాది మందికి ఉపాధి అంటే అదొక నిరంతర పోరాటం. చాలామందికి తక్కువ జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సరైన పనివేళలు లేకపోవడం, ఒక్కోసారి వాళ్ల ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితుల్లో పనిచేయడం, ఇది వాస్తవం. ఇక్కడ మనం ఒక విచిత్రమైన కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన జీడీపీలో సింహభాగం అంటే ఎక్కువ డబ్బు సేవారంగం నుంచే వస్తోంది. కాని మన దేశంలో
ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం మీదే అంటే ప్రాథమిక రంగం మీదే ఆధారపడి ఉన్నారు. డబ్బు ఒకచోట నుంచొస్తుంటే ఎక్కువ మంది జనం ఇంకో చోట పనిచేస్తున్నారు. ఇదొక పెద్ద మిస్మ్యాచ్. ఈ మిస్మ్యాచ్ వల్ల ఒక కొత్త ప్రశ్న తలెత్తుతుంది. ఒకరికి పని ఉంది, కాని వాళ్ళ పూర్తి సామర్థ్యం మేరకు పని చెయ్యట్లేదనుకోండి, లేదా వాళ్ళ అవసరం అక్కడంతగా లేదనుకోండి, మరి ఆ పరిస్థితిని ఏమనాలి? ఆ పరిస్థితినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే వాళ్ళు నిరుద్యోగులుగా కనిపించరు, కాని వాస్తవానికి వాళ్ల ఉత్పాదకత చాలా తక్కువ. ఇది మనకు వ్యవసాయంలో బాగా కనిపిస్తుంది. ఒక చిన్న పొలంలో 2 మనుషులు సరిపోయే పనికి అదే కుటుంబంలో 5గురు పనిచేస్తుంటారు. చూడ్డానికి అందరూ పనిచేస్తున్నట్టే ఉంటుంది, కాని ఆ ముగ్గురిని తీసేసినా కూడా పంట దిగుబడి తగ్గదు. అంటే ఆ ముగ్గురు అదనంగా ఉన్నట్టే లెక్క. ఇక మన దేశంలో ఉపాధి విషయానికొస్తే ఇక్కడ మనకు 2 వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకటి సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్, రెండోది అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఈ రెండింటి మధ్య తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత ఉంటుంది. అసలు తేడా ఎక్కడ వస్తుందంటే ఉద్యోగ భద్రత, చట్టపరమైన రక్షణ దగ్గర. సంఘటిత రంగంలో ఉద్యోగానికి గ్యారంటీ ఉంటుంది, పనివేళలు ఫిక్స్డ్గా ఉంటాయి, జీతంతో కూడిన సెలవులు, పీఎఫ్, హెల్త్ బెనిఫిట్స్ లాంటివి ఉంటాయి. అన్ని రూల్స్ ప్రకారం జరుగుతాయి. అదే అసంఘటిత రంగానికొస్తే ఇవేవీ ఉండవు. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, తక్కువ జీతాలు, ఎలాంటి సౌకర్యాలు ఉండవు. రైట్. ఇప్పటిదాకా ఆర్థిక వ్యవస్థలోని రంగాలు, శ్రామిక శక్తి గురించి చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఒక ముఖ్యమైన టాపిక్. అసలు ఈ ఆస్తులు, కంపెనీల ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది? ఎవరు వీటిని కంట్రోల్ చేస్తున్నారు? చూద్దాం. ఓనర్షిప్ ఆధారంగా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రభుత్వ రంగం. పేర్లోనే ఉంది, దీని ఆస్తులన్నీ ప్రభుత్వానివే. వాళ్ల ప్రధాన లక్ష్యం లాభాలు సంపాదించడం కాదు, ప్రజా సంక్షేమం. ఇక రెండోది ప్రైవేట్ రంగం. దీని యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీల చేతిలో ఉంటుంది. వాళ్ల మెయిన్ టార్గెట్ ప్రాఫిట్ సంపాదించడం. సో చూశాం కదా, ఆర్థిక వ్యవస్థలోని 3 రంగాలు, దాన్ని కొల్చే జీడీపీ, అందులో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రజల పరిస్థితులు, దాన్ని నడిపే ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు. వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న నిలుస్తుంది. ఇన్ని భాగాలతో నడుస్తున్న ఈ బ్రహ్మాండమైన ఆర్థిక యంత్రం చివరికి నిజంగా ఎవరికోసం పనిచేస్తుంది? ఈ ప్రశ్నకు మనం వెతికే సమాధానంలోనే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.